ఎర్రబెల్లి ప్రదీప్ రావుకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరిన ప్రదీప్ రావుకు ప్రభుత్వం భద్రతను తొలగించింది. ప్రదీప్ రావుకు గన్మెన్లను తొలగించారు. 7 ఏళ్లుగా 4 గన్మెన్లు ప్రదీప్ రావుకు భద్రత కల్పిస్తున్నారు. ఇప్పుడు ఆ 4 గన్మెన్లను పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది ప్రభుత్వం. అయితే ఆ కారణంగా తన సెక్యూరిటీని తొలగించారంటున్నారు ఎర్రబెల్లి ప్రదీప్ రావు. తనకు ప్రాణహాని ఉందని తెలిసినా కూడా గన్మెన్లను ఎలా తొలగిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇది ముమ్మాటికి కక్ష సాధింపు చర్య అంటున్నారు. తనకి ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని పోలీసులకు తెలుసంటోన్న ప్రదీప్ రావు గన్మెన్లను కొనసాగించాలని కోరుతున్నారు. మాట్లాడదామని ప్రయత్నం చేసినాం కానీ వారు ఏదో కారణాల నాకు 2+2 అంటే 4 గన్మెన్లతోని రక్షణ కలిగించారు. అంటే ప్రాణహాని ఉంటేనే కదా 4 గన్మెన్లతోని రక్షణ కలిగించింది. కానీ ఈ మధ్యనే నేను పార్టీ మారినా అని కక్ష సాధింపు చర్యలుగా మా గన్మెన్లను సడన్ గా పోలీస్ క్వార్టర్స్ కు రమ్మని ఆదేశాలు ఇచ్చి క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం? వరంగల్ ప్రజానికం ఆలోచించాలి. రాబోయే రోజులలో దీని మీద న్యాయం జరిగేటట్టు చూడాలి. రెండవది, నేను దీన్ని ఎందుకు తొలగించిందని సిపి గారిని అడుగుదామన్నా మాకు అందుబాటులోకి రావట్లేదు. అంటే వారికి ఫోన్ చేసి మాట్లాడదామని ప్రయత్నం చేసినాం కానీ వారు ఏదో కారణాలతో ఎత్తలేకపోయారు. మరలా కూడా ప్రయత్నం చేస్తాం. కానీ ఇక లోకల్ ఎమ్మెల్యే కొన్ని రోజుల కిందనే వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయటం, వీళ్ళంతా చూస్తా చేస్తా, ఎక్కడి నుంచో వచ్చిండ్రు, ఏదో చేస్తా అని మాట్లాడిన సందర్భాలు కూడా ప్రభుత్వానికి తెలుసు, ప్రజలకు తెలుసు. అయినా కక్ష సాధింపు చర్యలతోని ఇప్పుడు